జ్యేష్ఠం హిందూ బంధువులందరికీ ఇప్పుడున్న కాలంలో దాదాపు 20 ఏళ్ళు దాటితే కూడా బతుకుడు కష్టం. కానీ ఇక్కడ ఒక పెద్దమ్మ ఉంది. ఆ పెద్దమ్మకు ఎప్పుడు పుట్టిందంటే 1917 సంవత్సరంలో పుట్టింది. ఇది నిజం కాదనుకుంటే కానీ ఇంకో ఉదాహరణ చూపిద్దాం. ఈ పెద్దమ్మ ఉంది కదా, ఈ పెద్దమ్మకు బిడ్డ ఈమె. ఈమెకు ఈమె కొడుకు అంటే అన్న కొడుకు, ఆల్మోస్ట్ ఈమె కొడుకే అనుకోండి. ఈయన ఆమె కొడుకు ఈయన పిల్లలు వచ్చేసి వీళ్ళకన్నా ఇంకా పెద్ద పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు 108 ఏళ్ళు ఈ పెద్దమ్మకు ఉన్నాయి. ఒకసారి పెద్దమ్మ, నీ పేరేం పేరు? నా పేరు ఎల్లమ్మ నాయన. రజాకారులను చూసినావా? రజాకర్ర చూసిన, మిలిటరీ పోలీసులు చూసిన, అన్ని గత్రాలు చూసిన. అది పొట్టి చెట్ల పొట్టి గుట్టల పొట్టింత సొప్ప కట్టెలు పెట్టుకొని బయటికి వెళ్ళి పండుకునేది. నువ్వు ఇంత గట్టిగా అంటే ఇన్ని సంవత్సరాలు ఇంత బలంగా ఎట్లా ఉన్నావు? ఇంకా ఏముండ బిడ్డ, నేను ఉడికిన కూడే తిన్నా, పాలు పెరుగు ఎక్కువ తాగిన. తిండి అప్పుడు దొరికేదా మీరున్న కాలంలో? పాలు పెరుగు ఎక్కువ. ఆ, పెరుగు పసులు ఎక్కువ కాబట్టి పాలు పెరుగు ఎక్కువ ఉన్నది. ఉమ్. ఇది బ్రదర్ 108 ఏళ్ళు అంటే రజాకారులు ఉన్న కాలం నాటి నుంచి కూడా ఈ పెద్దమ్మ ఉందన్నమాట. కనీసం ఇప్పుడున్న జనరేషన్ పని ఎక్కువ చేస్తే అంటే శరీరానికి పని చెప్తే మనం కూడా ఎక్కువ కాలం బతుకుతాం. ఇదే ఆ పెద్దమ్మ చెప్పేది కూడా. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి.